జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము వరంగల్ ఎల్లం బజార్లో ఉన్నాం. వినాయక చవితి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తమే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయి ఆధ్యాత్మిక భావనతో భక్తులు మునిగి తేలుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వరంగల్ ఎల్లం బజార్లో అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 40 అడుగుల భారీ వినాయకుడిని ప్రదర్శించడం జరిగింది. ఈ 40 అడుగుల భారీ వినాయకుని యొక్క విగ్రహ దాతలు ఈ పుణ్య దంపతులు మనతోటే ఉన్నారు. ఆకుతోట సంజు మరియు సంధ్య ఈ పుణ్య దంపతులు మొదటిసారిగా వాళ్ళ కుమారుడి కోరిక మేరకు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించామని చెప్పేసి ఆకుతోట సంజు గారు అంటున్నారు. మరి వరంగల్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఇంత భారీ విగ్రహం అనేది ఇదే మొదటిసారి. మనకు వినాయక చవితి అనగానే మొదటిసారి గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. అంటే ఆ తర్వాత మన వరంగల్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఇంత ఎత్తులో అంటే 40 అడుగుల భారీ వినాయక ప్రతిష్ఠింపడం అనేది మొదటిసారిగా ఇక్కడ జరిగింది. మరి ఈ విగ్రహం ఇంత పెద్ద విగ్రహం ఎందుకు ప్రదర్శించారు, కుమారుడు కోరిక మేరకు అయినప్పటికీ కూడా దీనికి మెయిన్ కారణం ఏంటి అనే విషయాలు ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. మరి 40 అడుగుల భారీ వినాయకుడిని ప్రదర్శించాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకున్నారో, దీనికి మెయిన్ కారణం ఏంటి? భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈ మట్టి వినాయకుడు కామన్గా అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారు. అలా కాకుండా మట్టి వినాయకుడిని అందరూ కామన్గా 5 ఫీట్లు 10 ఫీట్లే అని మట్టి వినాయకుడు అనుకుంటారు. 40 ఫీట్ల మట్టి వినాయకుడు కూడా పెట్టచ్చు, ఎంత పెద్దదైన సంకల్పం ఉంటాయని చెప్పి ఈ 40 ఫీట్ల విగ్రహాన్ని మేము తయారు చేయడం జరిగింది. దాదాపు 8 మంది శిల్పీలను ఒరిస్సా నుంచి పిలిపించి ఇక్కడనే దాదాపు 40 రోజుల నుంచి తయారు చేపించి ఇక్కడ ఇదే ప్లేస్లో మరియు నిమజ్జనం కూడా ఇదే ప్లేస్లో పాలాభిషేకంతో ఈ పాలతోటి మొత్తం స్వామివారిని కరిగించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. దాదాపు 10 మంది వేద పండితులతోటి నిత్యం హోమాలు, అభిషేకాలు, పారాయణం, గణపతి పారాయణం, చండీ హోమాలు అవన్నీ చేస్తున్నాము. మరియు దాదాపు కామన్గా తెలంగాణ అంటే ఖైరతాబాద్ అంటారు వినాయకుడు అనగానే. ఖైరతాబాద్ వినాయకుడు అనగానే అందరూ ఖైరతాబాద్ వైపు చూస్తారు. మన వరంగల్ సెకండ్ క్యాపిటల్, తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ మన వరంగల్లో కూడా ఉండాలి అనే కాన్సెప్ట్. అంటే మా పిల్లలు, నా కొడుకు వచ్చేసి యూకేజీ, పాప వచ్చేసి 3rd క్లాసు, వాళ్ళు లాస్ట్ ఇయర్ డాడీ మన వరంగల్లో కూడా ఒక మట్టి వినాయకుడిని అంటే పెద్ద వినాయకుడిని పెట్టాలి అని వాళ్ళు అన్నారు. దానికి తోడుగా మట్టి వినాయకుడు అని వాళ్ళ నోటితోని స్వామివారు అనిపించారని అనుకుంటున్నాను. మట్టి వినాయకుడు చాలా పెద్దగా ఉండాలి డాడీ అదే చెప్పారు. దాన్ని మనసులో ఉంచుకొని పిల్లల కోరిక మేరకు ఇంత భారీ ఎత్తు వినాయకుడిని మేము నిర్మించాము. అంటే పర్యావరణ పరిరక్షణ మరియు పిఓపి కాకుండా కాలుష్యాన్ని నియంత్రించే విధంగా కాలుష్య రహితంగా ఉండాలని ఒక కాన్సెప్ట్ మీరు ముందుకు పోయారు. అంటే ఒకటేసారి ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని పెట్టాలి. ఇప్పుడు మీ అబ్బాయి మీ అమ్మాయి కోరిక మేరకు ఓకే, అంటే ఎట్ ఏ టైమో 40 అడుగుల ఎక్కువ వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలని, అది కూడా మట్టి వినాయకుడిని పెట్టాలని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చింది? మన హిందుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా వెనక ముందుకు అవుతున్నారు. కావున ఈ మట్టి గణపతిని ఇలా స్థాపిస్తే ఒక్కొక్కరికి చైతన్యం వచ్చేలా ఉండాలని ఈ 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని నేను నిర్మించాను. అందరు యూత్, అందరు మండపాలలో కూడా ఇప్పటికే అనుకుంటున్నారు వచ్చేసారి నేను 30 ఫీట్లు పెడతా, ఇప్పుడు 20 ఫీట్లు పెడతా అని, మట్టి వినాయకుడిని పెడతా అని ఇప్పటికీ ఇక్కడికి వచ్చి పోటీ పడుతున్నారు. ఆ సంకల్పం, ఆ చైతన్యం రావాలని హిందువులలో అందరికీ మట్టి విగ్రహాలు పెట్టాలని ఈ సంకల్పంతోనే ఇది పెట్టుకున్నామండి. సో ఇప్పుడు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా భక్తులు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లమ్మ బజార్ 40 అడుగుల భారీ విగ్రహం అనేది ఒక వైరల్ గా మారింది. మరి ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని రకాల పూజలు జరుగుతూ ఉంటాయి? మార్నింగ్ అయితే నిత్యము గణపతి పూజ ఉంటుంది, హోమాలు ఉంటాయి. సాయంత్రము స్వామివారికి పంచలోహ విగ్రహానికి 10 మంది పండితుల వేద మంత్రాలతోటి అభిషేకం జరుగుతుంది. మరియు పారాయణము, చండీ హోమాలు,
ప్రతి ఒక్కటి పూర్ణాహుతి, లాస్ట్ రోజు పూర్ణాహుతి ఉంటుంది. ప్రతిరోజు నిత్యం ఒక 10 మంది వేద బ్రాహ్మణులు, వేద పండితులతోటి నిత్యం, అంటే ఈ వినాయకుడిని పెట్టుడే కాదు, ఈ వినాయకుడిని పెట్టుడు కారణం కూడా ఒకటి, పూజలు కామన్గా వినాయక మండపాలు అనగానే ఓ టైంపాస్ చేసేందుకు కాకుండా పూజలు మండపాలు పెడితే ఇలా చెయ్యాలి ఒక సంకల్పంతో డైరెక్ట్ లైవ్ కూడా మేము మొత్తం ఇస్తున్నాము. కంటిన్యూషన్గా హోమాలు, అభిషేకాలు, ఇలా పూజలు చేయాలనే ఒక ఇంటిమేషన్ కూడా మేము ఆధ్యాత్మికను ఉండాలి అని చెప్పి ప్రజలకు పోవాలని ఒక నిర్ణయించుకున్నాం. ఇక్కడ వరంగల్ సిటీ మాత్రమే కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హిందూ భక్తులు ఎల్లమ్మ బజార్కి వెళ్ళాలి, అట్లీస్ట్ ఒక ఫోటో తీసుకోవాలన్న ఒక ఆలోచన, ఒక ఆతృత అనేది ప్రతి ఒక్క భక్తుల్లో ఉంది. మరి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఎల్లమ్మ బజార్ ఆకుతోట సంజు సంధ్యా దంపతులు చేసినటువంటి ఈ విగ్రహం అనేది పూర్తి స్థాయిలో వైరల్ గా మారింది. మరి దీనిపై ముఖ్యంగా భక్తులకు ఒకటి విన్నపించుకునేది ఏమనగా అంటే, ఈ వరంగల్లో ఎల్లమ్మ బజార్ అనేది మెయిన్ సెంటర్ అండి. కొద్దిగా ఇది కంజెస్ట్గా ఉంటుంది. ఎవరు వినాయకుని చూడాలి అనుకునే వాళ్ళు దయచేసి ఒక విజ్ఞప్తిగా అంటే కొద్దిగా దూరంలో పార్కింగ్ చేసి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఉన్నదండి. మరియు S4S అనే ఒక ప్రైవేట్ సంస్థ కూడా మనకు బౌన్సర్స్ కానీ, సెక్యూరిటీ కానీ వాళ్ళు కూడా ఒక 30 మందిని ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా ప్రెస్ మీడియా, అది మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు యంత్రాంగాన్ని అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. వీళ్ళ సహకారంతోనే ఇంత భారీ వినాయకుడిని నేను నిర్మించాను. వీళ్ళ సహకారం ముందుంది, ఇంకా ముందు ఉండాలని, ఇట్లాంటిది సంవత్సరం ఇట్లా పెరిగేటట్టు అందరూ ఆశీర్వదించాలని కోరుచున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలా 40 అడుగుల కంటే ఎత్తు ఉంటుందా? స్వామివారి అనుగ్రహం ఉంటే నెక్స్ట్ ఇయర్ 45 ఫీట్ల వినాయకుడిని చేసడానికి సంకల్పం ఉంది. అందరూ సహకరిస్తే. ఇప్పుడు ట్రై సిటీ విషయానికి వస్తే, ఇప్పుడు హన్మకొండ, రాజపేట కంపేర్ చేస్తే వరంగల్ అనేది ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉంటుంది. మరి నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జన విషయంలో మరి ఈ భారీ విగ్రహం నిమజ్జనం అనేది కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. దీని పట్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రస్తుతానికి ఈ వినాయకునికి ఐరన్ ఏమి యూజ్ చేయకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా, POP పుట్టి యూజ్ చేయకుండా ఓన్లీ రాగడి, గడ్డి, ఉనక, ఇసుక, ఎదురు బొంగులు ఇవే పెట్టి యూజ్ చేశామండి ఈ వినాయకుడు మొత్తం. దీన్ని తీసుకెళ్లేందుకు మనకు కొద్దిగా వరంగల్లో చిన్న గల్లులు ఉంటాయి, కొద్దిగా మనకు చెరువులు కూడా అంత పెద్ద చెరువులు లేవు, ఈ వినాయకుడు పట్టేంత చెరువులు కూడా లేవు. దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఒక ఫౌంటైన్ కట్టి పైనుంచెల్లి మన షెడ్డు మించెల్లి 42 ఫీట్ల హైట్లో షెడ్డు ఉంది. దాని పైనుంచెల్లి అయ్యగారులను నిలబెట్టించి వేద మంత్రాలతోటి, ఫైర్ సిబ్బందితోటి, పాలతోటి అభిషేకం చేసి ఈ స్వామివారిని కరిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కరిగినాక మట్టిని, రాగడిని అంతా మళ్ళీ ట్రాక్టర్లో వెత్తి నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. సో ఇక్కడ మొదటిసారిగా వరంగల్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే భారీ గణపతుడు, అది కూడా 40 అడుగుల భారీ గణనాథుని మా కుమారుడి కోరిక మేరకే, మరియు భవిష్యత్తులో వచ్చే గణపతి కూడా ఇంకా 45 అడుగుల ఎత్తులో మేము చేయబోతున్నాము. దీనికి అందరి సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఎల్లం బజార్లో 40 అడుగుల భారీ గణనాథుని ప్రతిష్ఠించిన ఆకుతోట సంజు సంధ్యా దంపతులు చెప్తూ ఉన్నారు. వరంగల్ ఎల్లం బజార్ నుంచి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్. ఇట్స్ మీ చిలివేలు శంకర్ సైనింగ్ ఆఫ్.